చైన్ సిస్టమే కానీ ఇది ఎట్లా అంటే మన కింది వాళ్ళు బాగుపడితే మనం బాగుపడతాం. అట్లనే ఇప్పుడు మీ కింద వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి, వాళ్ళను కూడా మేము ప్రేరేపించి మీరు బాగుపడాలని మేము సపోర్ట్గా ఉంటామంట. మేము ఇడిచిపెట్టాం. మరి జాయిన్ అయ్యాక ఇడిచిపెట్టేది ఏం లేదు ఇందులో. అంటే ఇందులో మీతో పాటు జర్నీ చేస్తాం. ఎప్పటిదాకా సిల్వర్ అయ్యేదాకా జర్నీ చేస్తాం. సిల్వర్ అంటే ఎంతమంది కలిస్తే సిల్వర్ ఎంతమంది అంటే మేము కొంచెం టీం ఇస్తాం. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళతో వెళ్ళాలి. తెలిసిన వాళ్ళు మీ చుట్టాల వాళ్ళని. ఇలా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. అందరు కాంప్లికేటెడ్ అని అమ్మో బాబా అని భయపడిపోతారు. ఇలా భయపడాల్సింది ఏమీ లేదు. మనకి ఇప్పుడు పొలాలు ఉన్నాయనుకోండి, నెల ఇంత కొనుక్కుంటే మీ పాయింట్లను బట్టి డబ్బులు వస్తాయి. పాయింట్లు మన ప్రతిదీ కొన్న దాన్ని బట్టి ఉంటాయి. ఇలా తౌడు నూనె దగ్గర నుంచి, సబ్బుల దగ్గర నుంచి, చాయ్ పత్త దగ్గర నుంచి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అయితే కొంచెం కాస్ట్లీ అంటారు. ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. కాస్ట్లీ ఎందుకు ఉంటాయి అంటే ఇవి ఆర్గానిక్. ఇప్పుడు మనం వాడేటి అన్ని కెమికల్స్ అంటే అన్ని కెమికల్స్. ఇవి మీరు ఏమన్నా వాడుకోండి, మీకు అసలు ఏది ఎఫెక్ట్ కాదు. ఇప్పుడు నేను వాడేటి చూపెడతాను. నేను ఈ డీటాక్స్ పర్చేస్ అంటే మనకు లోపల ఉన్న మైలనాలు. ఇప్పుడు మనము ఆయుర్వేదిక్ గోళీలు వాడాలంటే స్టార్టింగ్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక టాబ్లెట్ ఇచ్చి ఫస్ట్ మోషన్స్ అవ్వాలి అంటారు. మనలో చెత్త అంతా తీసి పడేసిన తర్వాత వాళ్ళప్పుడు మళ్ళీ వాళ్ళ మందు మనని వాడమంటారు. ఇది ఎట్లా అంటే ఇది కాలుకు పెట్టుకునేది అనమాట. నైట్ కాలుకు పెట్టుకొని పడుకోవాలి. మన పొద్దున్న లేచిన తర్వాత ఇది పౌడర్ ఒకటి ఇట్లా ప్యాచ్ ఒకటి ఉంటుంది. ఇది ఇలా ప్యాచెస్ ఉంటాయి. ఇలా ప్యాచెస్ ఉంటాయి. ఈ ప్యాచ్ కి ఇది అటాచ్ చేసుకొని కాలికి పడుకునేటప్పుడు పెట్టేసుకొని పడుకోవాలి. అడుగున కవర్ తోటి అలాగే ఇలానే పెట్టుకోవాలి. మనం చెప్తాం అది ఎట్లా పట్టుకోవాలని చెప్తాం. ఇది తీస్తే పెట్టుకోవాలి, అందుకని పెట్టాలి. అయితే ఇది తీసి ఇట్లా పెట్టేసుకొని పడుకోవాలి. పొద్దున్న లేసాక అది నల్లగా అవుతుంది. అంటే మనం చెడు అంతా తీసేస్తాం. లోపల కాలికి సెల్స్ ఎన్నో ఉంటాయి, అవన్నీ తీసేస్తుంది అనమాట. అది తీసేసిన తర్వాత ఏం చేయాలి, లోపల ఇంకొక కవర్ ఉంటుంది, ఆ కవర్ కాలికి పెట్టి పడుకోవాలి. ఇది మొత్తం ఇట్లా అటాచ్ చేసి కాలికి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా వస్తుంది, ఇలా ఉంది కదా, ఇలా వస్తుంది. మనం ఇది కాలుకున్న మన బాడీలో డస్ట్ అంతా దానికి వస్తుంది. దానికి వచ్చిన తర్వాత తెల్లారి లేసా నల్లగా అవుతుంది. నల్లగా అయిన తర్వాత అది తీసుకెళ్ళి పాలిథిన్ పేపర్లో బయటపడాలి. మళ్ళీ కుక్కను పిల్లని మొత్తం చచ్చిపోతుంది. అంత పవర్ఫుల్ అన్నమాట. అలాంటివి అన్నమాట. అంటే మనము మనలో చెత్త చెడు కొలెస్ట్రాల్ అంతా పీల్చేస్తుంది. కొంచెం అల్కాగా అవుతుంది బాడీ అల్కాగా అయినాక మనకున్న ఇవి మనం ఏమైతే హెల్త్ సప్లిమెంట్స్ తీసుకుంటామో ఇప్పుడు ఇందులో అన్నిటికీ ఉన్నాయంటే హెల్త్ సప్లిమెంట్స్ అన్నిటికీ ఉన్నాయి. ఇప్పుడు ఏవేవి ఉన్నాయంటే ఇందులో ఇవైతే ప్రోడక్ట్స్. హెల్త్ సప్లిమెంట్స్కి ఏమో నేను 6 months అవుతుందండి. 6 monthsలో నాకు 3 monthsలో బ్రౌన్ వచ్చేసింది. అంటే కాళ్ళ ఇంతకుముందు ఇంకెక్కువ ఉండేదా మీకు? మొత్తం బెడ్ రెడ్ అని అంటే మా పెద్ద అబ్బాయితోటే నేను సపోర్ట్గా ఉండేది. అంతకుముందు నాకు అంటే సర్జరీ అయింది. సర్జరీ అయినాక కాదు, ఇది గర్భసంచి సర్జరీ అయింది. దాని సైడ్ ఎఫెక్ట్ కాళ్ళ మీద పడింది. అది కష్టమైంది అట్లా అనమాట. ఫస్ట్ మీకు ఏం నొప్పులు ఏం లేవు బాగానే ఉన్నాను. ఇక్కడ తిరిగేదాన్ని కదా, బాగానే ఉండేదాన్ని. అక్కడికి వెళ్ళాక ఏమైందంటే ఇక్కడ ఉన్నప్పుడే నాకు ప్రాబ్లం ఉండింది. కరోనా అని చేయించుకోలేదు, కానీ అది సివియర్గా అయిపోయి కరోనాలోనే చేయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు చేయించుకున్నాక ఏమైంది, 1 year బెడ్ రెస్ట్. ఆ బెడ్ రెస్ట్లలో ఈ సైడ్ ఎఫెక్ట్ కాళ్ళ మీద పడింది. అది మొత్తానికి నడవలేకుండా అయిపోయింది. ఏమైంది అంటే ఆ వీక్నెస్ వల్ల నాకు కాళ్ళ గుజ్జు అరిగిపోయింది. అది ఇంకా గుజ్జు రావడానికి అయితే ఆపరేషన్ చేసుకోండి, లేకుంటే దీర్ఘకాలిక మందులను వాడుకోండి. అట్లా కూడా 2 months వాడిన తర్వాత ఏమైందంటే నాకు ఆ వాడిన టాబ్లెట్స్కి సైడ్ ఎఫెక్ట్స్ మొదలైంది. అంటే అన్నం జీర్ణం అయ్యేది కాదు, వామిటింగ్స్ అయ్యేవి. అమ్మ ఇదేదో ఉందనేసి మళ్ళీ నేను ఆయుర్వేదిక్కి వెళ్ళాను. ఆయుర్వేదిక్కి వెళ్తే ఆయుర్వేదిక్లో 1,00,000 రూపాయలు చెప్తారు, నెలకి 1,00,000. అంటే మసాజ్ చేయాలి. వాళ్ళు ఇస్తారు, మందులు ఇస్తారు, మసాజ్ చేస్తారు. 20,000 మందులు ఉంటాయి, మళ్ళా ఒక 10,000 మసాజ్ ఉంటుంది. అట్లా 10,000 మసాజు వీక్లీ వన్స్ తీసుకోవాలి. అట్లా ఎంత 40-70 వేసుకోండి. వాళ్ళ కన్సల్టేషన్ ఫీ 20.
చేయించుకున్నారు అవి కూడా ఒకసారి చేయించుకున్నా అంటే ఒకసారి 50,000 ఇచ్చి చేయించుకున్నాను. ఇక మళ్ళీ నేను ధైర్యం చేయలేదు. ప్రతి 2 నెలలకోసారి 50,000 అంటే అవి కూడా కాస్ట్లీ కదా అంటే అనేసి నేను ఇంకా అప్పుడు ఇది నా దగ్గరకు వచ్చింది అనమాట. ఈ బిజినెస్ నాకు తెలిసిన ఆవిడ తీసుకొచ్చింది. నేను అప్పుడు ఇవి వాడాను. వాడిన తర్వాత కొద్దిగా పర్వాలేదు. ఈ జాయింట్ పెయిన్స్ అనమాట. ఇది మొత్తం వాడాలి. ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమీ లేదంటే ఫ్లాక్స్ ఆయిల్, మనకు అవిసె గింజలు, ఇది నూనె, పొటాషియం, ఇదేమో కాల్షియం, మనకి ఎప్పుడు వాడే కాల్షియం, ఇది నీరసం వచ్చినప్పుడు, ఇదేమో మనకి ఇది ఈ మందులు వాడుతూ మళ్ళీ ఇంగ్లీష్ మందులు అవసరం అయితే వాడచ్చా? అది మీకు మీ ఇష్టం. అది కానీ ఇది వాడిన తర్వాత నాకు ఏమి ఎఫెక్ట్ అంటే బీపీ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళు ఉంటారు, అవి వేసుకోవచ్చు. దానికి దీనికి ఎఫెక్ట్ ఏమి కాదు, ఏమి అవ్వదు. బీపీకి షుగర్ కి అవే ఇక వీళ్ళెవరు మళ్ళీ వాటికి దీనికి ఏం కాదు. కాదండి, ఇప్పుడు బీపీ షుగర్ కి వీళ్ళెవరు ఉంది అన్నిటికి ఉన్నాయి, అన్నిటికి ఉన్నాయి. జాయింట్స్ ఉన్నాయి, హర్షమూలలకు ఉన్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది, వెయిట్ బరువుకుంది, పారాలైసిస్ ఉంది, కిడ్నీకి ఉంది, పిల్లలు గుట్టని వాళ్ళకి ఉంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కు ఉన్నాయి, స్కిన్ ఎలర్జీకి ఉంది, బొల్లీకి ఉంది, ఎయిర్ ఫాల్ కు ఉంది, థైరాయిడ్ కు ఉంది. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అవన్నీ డీటెయిల్గా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు నేను ఇవి చెప్పాను కదా. చాలా మందికి ఇప్పుడు కరోనా తర్వాత దమ్ము, దగ్గు ఇది బాగా పనిచేస్తుంది. అట్లా అనమాట. ఇది కొందరు కిడ్నీ బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళకి, ఇది లీవర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి, ఇది మొత్తం టాక్సిక్. అంటే ఇప్పుడు నేను చూపించే ప్యాచ్ తోటి ఇది క్యాప్సూల్స్ వాడుకోవాలి. ఇలా చాలా ఉంటాయి. ఈ ఐ సపోర్ట్, ఇప్పుడు చిన్నపిల్లలకు అడిక్ట్ అయిపోయి కళ్ళు కనిపించట్లేదు వాళ్ళకి ఇది ఐ సపోర్ట్ అనమాట. ఇది క్యాన్బెర్రీ దేనికంటే మనకి ఇప్పుడు నెల ఏమంటారు పీరియడ్స్ వస్తాయి కదండి, అందులో మనకి కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఇది పనిచేస్తుంది. అట్లా అనమాట. ఇంకా ఇవి ఎలా వాడుకోవాలి, ఇప్పుడు ఇవి చెప్పినాయే ఎలా వాడుకోవాలి అంటే ఆఫ్టర్ ఫుడ్డా ఇన్ ఫుడ్డా ఎలా వాడుకోవాలి ఇవన్నమాట. అన్నిటికీ ఉన్నాయి. అంటే డయాబెటీస్ ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, హై బీపీ ఉంది, లో బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఐ ప్రాబ్లం ఉంది, చికెన్ గునియా, పైల్స్, ఆస్తమా, పారాలైసిస్, పింపుల్స్, సోరియాసిస్, హెడేక్, స్కిన్ ఎలర్జీ, స్ట్రెస్కి అండ్ డెంగ్యూకి అండ్ ఇంకో మజిల్ పెయిన్స్కి, బోన్ ఫ్రాక్చర్స్కి, గ్యాల్ బ్లాడర్కి, అనీమియా రక్తం లేని వాళ్ళకి కూడా, అండ్ ఇన్సోమియా క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి, యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెన్సీ వాళ్ళకి, స్టమక్ అల్సర్స్ వాళ్ళకి, లీవర్ హెల్త్ వాళ్ళకి, చికెన్ పాక్స్, ఇంకోటి బ్లడ్ క్లాత్ అయిన వాళ్ళకి, సయాటికా వాళ్ళకి, పీసీఓడి, యూరిన్ ఇన్ఫెక్షన్స్, టీత్ ప్రాబ్లమ్స్, కొందరికి పిప్పళ్ళ పళ్ళు ఉంటాయి. మా దాంట్లో ఏంటంటే టూ పేస్ట్లు ఉన్నాయి, 2 పేస్ట్లు ఉన్నాయి. ఆ 2 పేస్ట్లు ఒకటేమో వైట్నింగ్కి, ఇంకోటేమో మనకి పిప్పళ్ళు పుచ్చిపోయిన పళ్ళు, కొంచెం రంధ్రాల పళ్ళు ఉంటాయి. అది వాడుకుంటే సరిపోతుంది, మీకు 1 వీక్లోనే రిజల్ట్ తెలిసిపోతుంది. అట్లా అనమాట. వెయిట్ గ్రోత్కి, వెయిట్ లాస్ అవడానికి అన్నిటికీ ఉన్నాయి. ఇందులో ఎరువులకు కూడా ఉన్నాయి. ఎరువులు ఎట్లా అంటే మనకి బీడు భూములు ఉంటాయి కదా అంటే, బీడు భూములలో ఇప్పుడు ఈ కెమికల్స్ చేయబట్టి బలం లేదు మట్టికి. ఆ మట్టికి బలం చేకూర్చడానికి, పంటకు బలం పట్టడానికి మట్టిలో వేసేది ఒక లిక్విడ్ ఉంటుంది. మళ్ళీ పంటకి మధ్యలో వేస్తారు పురుగు పట్టకుండా మనకి పంట రావడానికి. ఇవి మాత్రం ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాయి. ఎరువులకైతే నో డోకా. ఎరువులకైతే ఫస్ట్ ఉన్నాయి మాకైతే, అసలు అవుట్ ఆఫ్ స్టాక్ మొత్తానికి. ఇవి ఉన్నాయి. ఇది కాక ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయండి. ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా అంటే ఇప్పుడు మనకంతా కాలుష్యం వాతావరణం, మనకి ఇప్పుడు ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ఏరియాకి ఇప్పుడు మనం పీల్చే గాలి కొంచెం కెమికలే ఉంటుంది. మనకి ఇప్పుడు ఆస్తమా ఉన్న వాళ్ళకి మంచి గాలి కావాలంటే ఎయిర్ ప్యూరిఫైయర్. వాటర్ ప్యూరిఫైయర్ అల్కలైన్ వాటర్ అనేది కావాలి. ఇప్పుడు మనకు వచ్చేటి ఎంత వచ్చినా కూడా కొంచెం కెమికల్ వాటర్. ఆ కెమికల్ వాటర్కి ఇది 6 ఫిల్టర్స్ ఉంటాయండి. దీనికి 6 ఫిల్టర్స్కి మనము వాడితే మన హెల్త్ బాగుంటుంది. ఏవైనా మన హెల్త్ బాగుండడానికి చూస్తాం. ఇక్కడ 6 ఫిల్టర్స్ ఉంటాయి. అట్లా ఇన్ని ఉన్నాయంటే. ఇది కాక ఇంకేమన్నా ఉంది అంటే ఇప్పుడు మీరు ఇందులో బిజినెస్ చేస్తూ బ్రౌన్స్ అవుతారు, సిల్వర్ అవుతారు, మీకు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. మీరు 1 సంవత్సరం మాతో జర్నీ చేస్తే 1,00,000 నుంచి 2 లక్షల వరకు మేము గ్యారెంటీ ఇస్తాం. మేము ఎలా చెప్తే అలా చేసుకుంటూ పోతుంటాం. మీకు హెల్ప్ కూడా చేస్తాం. ఎలా అంటే మీరు కింద చేసే వాళ్ళు మాకు చెప్పాలి అని అంటే కూడా వాళ్ళకి మేము రావడానికి, అలా ఒక స్టేబుల్ ప్రైస్ వచ్చినాక 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వచ్చినాక మనకి కంపెనీ అనేది వాటా ఇస్తుంది. అందులో వాటా పర్సెంటేజ్గా మనం తీసుకున్న తర్వాత
మనకేంటంటే ఇది ఇందులో ఇంకొకటి ఏముందంటే ఈ వాట మనకొక్కరికే కాదు, మన జనరేషన్కి. నేను ఇప్పుడు సపోజ్గా ఒక 5 లక్షల వరకు చేశానంటే ఇందులో, దాని తర్వాత నాకు ఇంకా ఓపిక లేదు. ఓపిక లేనప్పుడు నేను రిటైర్ అయిపోవాలి. నేను రిటైర్ అయిపోయినా లేకపోతే నేను చచ్చిపోయినా అనుకోండి ఏదైనా వచ్చి, అయితే అప్పుడు నా ఐడి నా పిల్లలకి వెళ్తాను, నామినీ కిందకి వెళ్తాను. ఆ నామినీ అప్పుడు 0 నుంచి వెళ్ళని అవసరం లేదు. నేను ఎక్కడైతే ఆపేసానో అక్కడి నుంచి వాళ్ళకి బిజినెస్ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఉంటే. అట్లా వాడి ఎన్ని రోజులు వాళ్ళు చేసుకుంటారో వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఒకవేళ మాకు నేను ఇది ఇంత చాలు అనుకుంటే వాళ్ళ పిల్లలకి అట్లా 3 జనరేషన్స్కి గల ఇలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. ఇలా అనమాట. ఇందులో మనకి 1000 రూపాయల నుంచి చేసుకోవచ్చు, 2000 నుంచి చేసుకోవచ్చు, 3000 నుంచి 4000 నుంచి చేసుకోవచ్చు. నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే 2000 నుంచి చేసుకుంటే తొందరగా రీచ్ అవుతాం. 1000 రూపాయలు చేసుకున్నా పర్వాలేదు, కొంచెం అటు ఇటు అనేది రీచ్ అవుతాం అట్లా అనమాట. కానీ ఇది మనకి ఏమంటారు లాస్ అయ్యేది కాదు, బిజినెస్ మనకి ముంచేది కాదు, ఇంకా మనకి సంపాదన పెంచేదే కానీ ముంచేదైతే కాదు. ఇది ఈ బిజినెస్ ఇంకా ఇంకొక 20 ఏళ్ళు 30 ఏళ్ళైనా ఉంటుంది, అది గ్యారంటీ. ఇది మధ్య తరగతి వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అన్నమాట. ఇది చెప్పడానికి వచ్చింది. చెప్తాను పాప వచ్చాక మీరు తీసుకోరా అంటే చేర్చుకోవడానికి ఏమి ఉండదు అంటే ఇందులో మేము చేర్చుకోవడానికి ఏమి కట్టనవసరం లేదు, ఖాళీ ఒక ఐడి ఏమంటారు మనకి ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు ఐడి తీసుకొని మీకు యాప్ ఓపెన్ చేసి ఇస్తాము, మీ ఫోన్లోనే ఓపెన్ చేసి ఇస్తాము. అందులో నుంచి మీరు చేసేసుకొని మేము చేసుకుంటాం. ₹1 కట్టించేయలేదు, మాకు ఇచ్చేది అట్లా వస్తారు. మీరు పేపర్ ఏదైనా ఇస్తే నేను ఇప్పుడు మీరు చెప్పింది నేను పాపకి పాపలో చూపిస్తాను. నాకు ఇవన్నీ ఏం తెలియదు, నేను చేయలేదు. అది అందుకని మీరు దగ్గర కదా అంటే అప్పుడు ఓపుకున్నప్పుడు, ఇప్పుడు మనకు అంత ఓపిక లేదు, నేను ఇంట్లోనే ఉండేది కాబట్టి అమ్మాయి చేస్తుంది. ఆమెకు వచ్చి ట్యాక్స్ తెలుసు కదా, ఆమెకి ఆఫీస్లో చాలా మంది ఉన్నారు, తర్వాత తను చేయగలుగుద్ది కాబట్టి తనకు నేను ఇస్తాను. ఆమెకి ఇవ్వండి మరి, ఓకేనా ఆంటీ? ఓకే, పేపర్ చూపించేది కూడా మీరు ఇవ్వండి, ఇస్తే నేను చెప్పి ఇప్పిస్తాను. ఆమెకి ఆమెకి 4 తెలుసు కాబట్టి చేయగలుగుద్ది. ఇందులో చేస్తే నాకు ఇంకా చాలా ఉంటది, బిజినెస్ కూడా చేస్తుంది కాబట్టి ఆవిడ ఇంకా తనకి 4 తెలుసు రియల్ ఎస్టేట్ చేస్తుంది, అది చేస్తుంది, ఆఫీస్ లో జాబ్ చేస్తుంది. అవునా? సండే అది చేసుకుంటుంది, మామూలుగా జాబ్ చేసుకుంటుంది. ఇందులో అయితే 3 నెలల్లో బ్రౌన్స్ అయిపోవచ్చు, గట్టిగా పట్టుకుంటే 2 నెలల్లో కూడా అయిపోతుంది. నాకు కొంచెం టైం పట్టింది, కానీ నార్మల్గా అయితే మంచిగా వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మీరు ఇది ఆమెకి ఇచ్చేసేయండి. ఆమె ఫోన్ నెంబర్ అని ఇవ్వండి నాకు, నేను మాట్లాడుతాను. ఇక పిన్ని ఫోన్ నెంబర్ తెలుసా మీకు? ఇంకో డెమో కూడా నా ఫోన్ తీసుకున్నా, నా ఫోన్ నెంబర్ ఉంటుంది, పిన్ని తీస్తుంది. మీకు ఇంకో డెమో కూడా చెప్పేస్తాను, అంటే ఎలా పనిచేసినా కూడా చూపెట్టాలి కదా. ఇవన్నీ తగ్గించారు, మన హార్ట్కి పనిచేస్తుంది. ఇది ఏం లేదు, అవిసె నూనె అన్నమాట, మన హార్ట్కి పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి గుజ్జు లోపల చెడు కొలెస్ట్రాల్ తీసేయడానికి ఇది కూడా పనిచేస్తుంది. ఇది ఎలా అంటే నేను రోజు 2 వేసుకుంటాను. ఇది ఎలా పని అంటే ఇది మనకి చెడు అనుకోండి ఇలా ఉంటుంది, ఇది అసలు కరుగుద్ది ఎక్కడన్నా, ఇది కరగదు కదా, ఏం చేసినా కరగదు. ఇది మొత్తం 4 వేసుకున్నా 5 వేసుకున్నా ఏమో, నేను రోజు అసలు యాక్చువల్గా 4 వాడాలి. ఇవి వేసుకుంటే ఏంటంటే ఏదైనా మన సప్లిమెంట్స్ వేసుకుంటే వాటర్ ఎక్కువ తాగాలి, ఎందుకంటే చెత్త అంతా బయటికి తీసేయాలి. చెమట రూపంలో కానీ టాయిలెట్ రూపంలో కానీ మోషన్ రూపంలో కానీ చెడు తీసేయాలి కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోవాలి. దీనికి అది ఒక్కటే, ఇంకేమీ లేదు, అన్నీ తినవచ్చు. దీనికి ఏమి పచ్చని చేయాల్సిన అవసరం ఏమి. ఆయుర్వేదం అయితే చాలా పచ్చడి, చాలా పచ్చడి. ఏందా
కరిగిపోయింది. ఇట్లా కరగదీస్తుంది మన దాంట్లో. చెడు ఉన్నదాన్ని కరగదీస్తుంది. చెడు ఉన్నదాన్ని కరగదీస్తుంది. ఇక చాలా మంది ఇలా తెలియక బయట వాడేసుకుంటున్నారు, కెమికల్ వాడుతున్నారు. నేనైతే ఇందులోనే వాడుతున్నాను. బయట ఇంగ్లీష్ మందులు అన్నీ బంద్ చేస్తున్నాను మొత్తం. అది బంద్ చేసిన అవి వాడే కొద్ది లాభ ఎక్కువైపోయింది. అంతేగా అవి వాడితే ఒకటి లేనిపోయిన ప్రాబ్లమ్స్. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఇంకేమి లేకపోతే ఎవరైనా ఆర్టికే వెళ్తారు. అవును. అయితే ఇలా అన్నమాట, ఇలా ఉంటాయి అన్నమాట. మన ఆశని జాయిన్ అవ్వండి, చెప్తా. అంటే ఎంతకన్నా మంచి బిజినెస్ ఇంకోటి లేదండి. లేడీస్కి అయితే ఎంతకన్నా మంచి బిజినెస్. నేను జాయిన్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఇంత గట్టిగా అంటే నేను మొన్న ఇక్కడ వాళ్ళని కూడా వచ్చి మొన్న చెప్పెళ్ళా. వారి రాముల అంకుల్ వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళకు కూడా చెప్పెళ్ళా. ఇప్పుడు మీరుండే ఎక్కడ? ఇప్పుడు మేముండే దమ్మాయి కూడా కట్ చేసాను. ఒక్క ఫోటో అంటే ఫోటో